ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంట్రో నేమార్ట్ టైప్‌లోనే ఉంటది. చాలా బాగుంటది. వీలుంటే మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. ఎందుకంటే ఇక్కడ నేను చూపించేటప్పుడు కొంచెం మ్యూజిక్ అయితే మ్యూట్‌లో పెడుతున్నాను. ఓకే. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల. ఒకసారి చూద్దాం అది ఎలా ఉందో. हम ऐसा क्यों जा रहे हैं? सरप्राइज करने साले ने। ఓకే. వీడియో అయితే చూశారు కదా! చాలా బాగుంటది. అందుకోసమే నేను ముందుగానే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. అది నాకు బాగా నచ్చింది నాకు. ఒక భలే ఉంది అని అనిపించింది నాకు. స్టార్టింగ్‌లో అది యానిమల్ మూవీ గ్యాంగ్ ఇంట్రో వచ్చిన తర్వాత నేమార్ట్. ఇంకోటేందంటే అది యానిమల్ మూవీ ట ట్రైలర్‌లో ఒక టెక్స్ట్ థంబ్‌నెయిల్ పెట్టారది. అది బాగా అనిపించింది. ఓకే. దానికోసం ఇది చేసిన. ఓకే. దీనికి మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్‌లో యానిమల్ మూవీ గ్యాంగ్ ఎంట్రీది ఒక వీడియో క్లిప్ ఉంటది. అది డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను కదా! అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే స్టార్టింగ్‌లో ఇలా అయితే ఉంటది కాబట్టి కెమెరా హైడ్‌లోనే ఉంచండి. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటదది. ఓకే. ఓకే. సారీ నేను బ్యాక్ తీసుకున్నా. ఇలా కనిపిస్తది మీకు స్టార్టింగ్‌లో. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఆ యానిమల్ మూవీ ఏదైతే వీడియో క్లిప్ ఉందో అది యాడ్ చేస్తున్నా నేను. ఇది కాదులే. నేను డిస్క్రిప్షన్‌లో ఏదైతే ఇస్తానో అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఇది. సారీ ఇది కాదు. ఇది. దీన్ని కిందకి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత దీంట్లో సౌండ్ ఉంటది కాబట్టి మ్యూట్‌లో పెట్టండి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎందుకు డిస్టర్బెన్స్. ఓకే. దీన్ని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. కొంచెం ఫిట్‌గా సెట్ అయిపోతది. ఓకే. కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు మొత్తం ఇదైతే వస్తది. ఇప్పుడు దీని బ్యాక్ సైడ్‌లో మనం టెక్స్ట్ యాడ్ చేద్దాం. మంచి లుక్ ఉండేలాగా. ఫస్ట్ అయితే ఎగ్జాంపుల్‌గా ఏదైనా ఒక పొజిషన్‌లో వచ్చి కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్‌లోకెళ్ళి ఎగ్జాంపుల్‌గా సంతోష్ అని క్యాపిటల్ లెటర్‌లో పెడతానని. ఓకే. ఈ ఫాంట్ మీరు ఆల్రెడీ అలర్ట్ మోషన్‌లోనే ఉంటది. ఈజీగా మీరు దాన్ని లేకపోతే మీకు నచ్చిన ఫాంట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. లేకపోతే నేను వేరే ఫాంట్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఓకే. ఈ ఫాంట్ బాగుంది కాబట్టి దీన్ని ఇక్కడైతే పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు జరిపండి. ఇప్పుడు దాని బ్యాక్ సైడ్‌లో పెట్టాలి కాబట్టి లాంగ్ ప్రెస్ చేసి ఈ 2 పీఎన్‌జీస్ ఉంటది మధ్యలో. దాన్ని బ్యాక్ సైడ్‌లో పెట్టండి. ఓకేనా? బ్యాక్ సైడ్‌లో పెట్టిన తర్వాత ఇలా కనిపిస్తది మీకు. కెమెరా యాడ్ చేస్తే ఇప్పుడు కెమెరాని హైట్ తీసేయండి. ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకోండి. కొంచెం క్లియర్ కట్‌గా కనిపిస్తది. ఇప్పుడు మీ యొక్క టెక్స్ట్ ఉంటది కదా! అది మీరు కరెక్ట్‌గా కస్టమైజ్ చేసుకోండి ఇలా. ఇప్పుడు దీన్ని కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళండి. ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సింబల్ మీద క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఒక ఇమేజ్ ఇస్తాను. టెక్స్చర్ ఇమేజ్ ఇస్తాను. అది యాడ్ చేసుకోండి. ఇదే టెక్స్చర్ ఇమేజ్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి వైఫై ఎఫెక్ట్ అని ఒక ఎఫెక్ట్ ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ యాంగిల్‌లోకెళ్ళి 90 డిగ్రీస్ యాంగిల్ చేసుకోండి. యాంగిల్ 90 డిగ్రీస్ చేసిన తర్వాత ఎండ్‌ని తగ్గించుకోండి. ఓకే. ఒక 50% తగ్గించిన తర్వాత ఫెదర్ పెట్టుకోండి. ఓకే. మీ టెక్స్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి. నైస్. మీ వీడియో అయితే ఇక్కడి నుంచి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ కూడా ఇస్తాను. అది యాడ్ చేసుకోవాలి మీరు. కాదు ఇమేజ్ అంటే అది కలర్ ఎఫెక్ట్ ఫోటో ఇస్తాను. అది డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది నేను యాడ్ చేస్తాను. ఒక్క నిమిషం. ఇది. ఓకే. బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్‌గా మీ యొక్క టెక్స్ట్ పైన ఎక్కడైనా పెట్టుకోండి. ఈ ప్లేస్‌లోనే పెట్టి ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే జరిపేసండి దీన్ని. ఓకే. దీన్ని కొంచెం ఫేడ్ యానిమేషన్ పెట్టండి. ఎందుకంటే కొంచెం స్టార్టింగ్‌లో డిస్టర్బెన్స్ ఉంటది కాబట్టి ఫేడ్ యానిమేషన్ పెట్టి ఇన్ మాత్రమే ఉంచి అవుట్ మాత్రం 0 చేసుకోండి. ఇప్పుడు మీ టెక్స్ట్ క్రియేట్ అయిపోయింది చూడండి. ఇంకోటేందంటే ఈ టెక్స్ట్‌ని కూడా ఫేడ్ యానిమేషన్ పెట్టుకోండి. మళ్ళీ డిస్టర్బెన్స్‌గా ఉంటది. చూడండి ఇక్కడ మీ వీడియో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఏదైతే వీడియో ఉందో అది మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత ఇంకో ప్రాసెస్ చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ఆ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఓకే. ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 9:16 రేషియో తీసుకోండి. అంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నాం కదా! దానికోసం ఈ రేషియో కావాలి. ఇప్పుడు మనం ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియోని ఇక్కడ యాడ్ చేద్దాం. ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియో ఇది. ఓకే. దీన్ని రొటేషన్ చేస్తున్నా 90 డిగ్రీస్. ఓకే. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఎండింగ్ వరకు జరిపేసినాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్‌గా స్టార్టింగ్‌లోనే వచ్చి ఒక షేప్ తీసుకోండి. ఈ షేప్‌ని ఇలాగైతే ఈ సైజ్‌లో అయితే పెట్టుకోండి. ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయండి.
కలర్ బ్లాక్ కలర్ పెట్టుకోండి. మళ్ళీ డూప్లికేట్ చేయండి. ఈ బ్లాక్ కలర్‌ని దీన్ని కవర్ చేయండి. ఇప్పుడు ఎండింగ్ వరకు 2 జరిపేసేయండి. 2 సెలెక్ట్ చేసి ఇలా దీని మీద క్లిక్ చేస్తే సెట్ అయిపోయింది. మీ యొక్క సినిమాటిక్ ఫేమ్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ చేసి మీరు ఎక్కడైనా పోస్ట్ చేస్తే మీ వీడియో రెడీ.